సంజు శాంసన్ ఎంత చెప్పుకున్నా తక్కువే. లాస్ట్ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ పైన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత మ్యాచ్ని గెలిపించి సెమీఫైనల్కి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 42 బంతుల్లోనే 89 రన్స్ చేసి 7 సిక్స్లు 8 ఫోర్ల సహాయంతో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ ఒక మంచి స్కోర్ బోర్డుపై పెట్టింది. వాంఖడే స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ వాడతారు కాబట్టి పిచ్ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంది. భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ సంజు శాంసన్ తన అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తూ టీంను ముందుకు నడిపించాడు. కేవలం 15 పరుగుల వద్ద అతనికి ఒక అవకాశం దొరికింది. క్యాచ్ డ్రాప్ అయింది మరియు అతనికి ఇంగ్లాండ్ భారీగా మూల్యం చెల్లించింది. సో అది సులభమైన క్యాచ్ అయినప్పటికీ హ్యారీ బ్రూక్ దాన్నైతే వదిలేశాడు. తర్వాత సంజు శాంసన్ వేగంగా రన్స్ చేశాడు. అతనికి ఇషాన్ కిషాన్ తోడుగా 18 బాల్లోనే 39 రన్స్ చేశాడు. మరియు శివం దూబే కూడా 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. సో శాంసన్ అవుట్ అయిన తర్వాత కూడా భారత్ ఎక్కడ తగ్గలేదు. అలానే బ్యాటింగ్ రన్ రేట్ను కొనసాగిస్తూ ప్రతి బ్యాట్స్మెన్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ఇక ఇంగ్లాండ్ ఫీల్డింగ్ కొంచెం నిర్లక్ష్యం కనిపించింది. క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత బాగాలేదు. బౌలర్లు సరైన ప్లాన్తో బౌలింగ్ చేయలేదు. ఇక ఇది సూపర్ 8 నాకౌట్ మ్యాచ్ కాబట్టి ఒత్తిడి చాలా ఇంగ్లాండ్ మీద ఉంది. సో ఇంకా సెమీఫైనల్ 2లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ వాళ్ళు ఎంచుకున్న దానికి సరైనది కాదు అని అనిపించింది. ఎలాగంటే ఇండియా 20 ఓవర్లలోనే 253 పరుగులు చేసింది, 7 వికెట్లు నష్టపోయి. సో అభిషేక్ శర్మ మళ్ళీ ఒక తక్కువ రన్స్కే ఈ మ్యాచ్లో కూడా అవుట్ అయ్యాడు. కేవలం 2 ఫోర్స్ మాత్రమే చేశాడు. సంజు శాంసన్ ఎంత చెప్పుకున్నా తక్కువే. లాస్ట్ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ పైన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత మ్యాచ్ని గెలిపించి సెమీఫైనల్కి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 42 బంతుల్లోనే 89 రన్స్ చేసి 7 సిక్స్లు 8 ఫోర్ల సహాయంతో ఈ మ్యాచ్ కూడా గెలిపించేలా ఉన్నాడు. ఇక ఇషాన్ కిషాన్ చూసుకుంటే కేవలం 18 బాల్లోనే ఈ పార్టీలో జాయిన్ అయిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే 39 రన్స్ చేసి 2 సిక్స్లు 4 ఫోర్ల సహాయంతో 39 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చిన శివం దూబే కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 43 రన్స్ చేశాడు, 4 సిక్సర్లు కొట్టాడు. అది కూడా ఆడిల్ రషీద్కి ఆ 4 సిక్స్లు కొట్టడం కూడా ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక 6 అయితే స్కోర్ చేశాడు, అయినా త్వరగానే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 12 బంతుల్లోనే 27 రన్స్ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో అయితే ఆ 2 సిక్స్లు చాలా అంటే చాలా మంచిగా కొట్టాడు. దాని తర్వాత 3 ఫోర్ల సహాయంతో 27 రన్స్ కొట్టాడు హార్దిక్ పాండ్యా. దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ కేవలం 6 బంతుల్లోనే 21 రన్స్ చేశాడు, 3 సిక్స్లు. జోఫ్రా ఆర్చర్కి అయితే ఇచ్చి పడేసని చెప్పుకోవాలి. సో జోఫ్రా ఆర్చర్ వేసిన 19 ఓవర్లో 3 సిక్స్లు కొట్టి తిలక్ వర్మ కూడా 7 బంతుల్లోనే 21 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక టీమిండియా స్కోర్ చూసుకుంటే 20 ఓవర్లలో 253 రన్స్ స్కోర్ చేసింది, 7 వికెట్ల నష్టానికి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా హైయెస్ట్ ఎకానమీతో 15, 13, 10 ఎకానమీతో ప్రతి ఒక్కరూ హైయెస్ట్ రన్స్ ఇచ్చారు. జోఫ్రా ఆర్చర్ అయితే వేసిన 4 ఓవర్స్లో ఏకంగా 61 రన్స్ ఇచ్చాడు, కేవలం 1 వికెట్ తీసుకున్నాడు. తను వేసిన స్టార్టింగ్ అంటే 2 ఓవర్స్లోనే సంజు శాంసన్ అతని మీద ఒక విరుచుకు పడ్డాడు. సో 2 ఓవర్స్లోనే 25 రన్స్ కొట్టాడు. దాని తర్వాత కూడా 4 ఓవర్స్లో 61 రన్స్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. ఇక విల్ జాక్స్ ఒకడే కొద్దిగా మంచిగా వేశాడని చెప్పుకోవాలి, ఎందుకంటే 2 వికెట్స్ తీశాడు. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ వికెట్స్ తీసింది విల్ జాక్సే కాబట్టి కొద్దిగా బాగా వేశాడని చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉంటే ఇంకా ఎక్కువ రన్స్ స్కోర్ చేసేవాళ్ళు. సో ఇంకా జెమీ ఓవర్టన్ కూడా 3 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చారు, ఇంకా వికెట్ అయితే తీయలేదు. శామ్ కరన్ కూడా 4 ఓవర్లలో 53 రన్స్ ఇచ్చాడు. ఆడిల్ రషీద్ 4 ఓవర్లలో 41 రన్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇండియా 20 ఓవర్లలోనే 253 పరుగులు చేసింది,